నంద్యాల న్యూస్ 9 ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గేటు వసూలు సైకిల్ స్టాండ్ కొరకు నిర్వహించిన వేలం పాటకు ఎవరు రాకపోవడంతో వాయిదా అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి. నంద్యాల పాణ్యం బేతంచెర్ల ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడి వాహనదారులను వణికించిన పాణ్యం చెంచుదారి దోపిడీ ముఠాకు 2 ఏళ్లు జైలు శిక్ష. మహానంది క్షేత్రంలో వారం రోజుల బ్రేక్ ఇచ్చాక స్వేచ్ఛగా సంచరిస్తూ కలకలం సృష్టించింది చిరుత. గోశాల దగ్గర చిరుతను చూసిన కాపలదారులు ఏకలు వేయడంతో వెళ్లిపోయిన చిరుత భయాందోళనలో భక్తులు, స్థానికులు. ఉచ్చుమరిలో ఛార్జీకి డబ్బులు లేవని అక్కడే ఉన్న ఆర్టీసీ బస్సును అత్తారింటికి తీసుకెళ్లిన అల్లుడు, పరుగులు తీసిన ఆర్టీసీ సిబ్బంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువ సాగునీటి రిజర్వాయర్లకు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నీటిని విడుదల. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో డబ్బులిస్తే విద్యార్థులు పాస్ చేస్తాం, డబ్బులు వసూలు వదంతులను నమ్మొద్దు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుబ్బయ్య. కృష్ణమ్మ వడిలోకి సంగమేశ్వరుని ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణ జలాలు. నంద్యాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ వెల్లడి. అమ్మదేవి జగజ్జనని మాతాకి జై అంటూ ఊరేగింపుగా అమ్మవారిని పుట్టింటి పట్టు చీర సారీ సమర్పించిన తమిళనాడు మహబూబ్ నగర్ వాసులు. శ్రీశైలం రిజర్వాయర్ కు ఎంతకాలం వరద వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒకవైపేమో ప్రాజెక్టులు నిండక ముందే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నారు. మరోవైపు కరెంటు ఉత్పత్తి పేరుతో అడుగు వరకు నీటిని తోడేస్తున్నారు బొజ్జ దశరథ రామరెడ్డి. నంద్యాల మున్సిపాలిటీలోకి పట్టణంలో గేటు వసూలు మార్కెట్లో సైకిల్ స్టాండ్ కొరకు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించడం జరిగింది. అయితే వేలంపాటలో ఒకరు మాత్రమే దాఖలు చేయడంతో ఎవరు వేలంపాటకు ముందుకు రాకపోవడంతో వాయిదా వేయడం జరిగింది. ఒకరు మాత్రమే వేలంపాట చెందిన ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం సమయం వరకు వేలంపాటకు దాఖలు చేస్తారని మున్సిపల్ అధికారులు ఎదురు చూశారు. ఎవరు కూడా రాకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి వాయిదా వేయడం జరిగిందన్నారు. మరలా ఒక రోజు సమయం చూసి వేలంపాట నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చెప్పండి. నంద్యాల పాణ్యం బేతంచెర్ల ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడి వాహనదారులను వణికించిన పాణ్యం చెంచుదారి దోపిడీ ముఠాకు 2 ఏళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు. పాణ్యం చెంచు కాలనీ, గోరుకల్లు ప్రాంతాలకు చెందిన గ్యాంగ్ 6 ఏళ్లుగా నంద్యాల పాణ్యం సిమెంట్ నగర్ ప్రాంతాల్లో రాత్రి తిరిగే వాహనదారులను అడ్డుకుని మరణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాయి. జిల్లా పరిధిలో వీరిపై 10 కేసులు ఉన్నాయి. ఈ ముఠాలోని 5 మంది సభ్యులు సిమెంట్ నగర ప్రాంతంలో తిరుగుతూ ఉండగా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పాణ్యం పోలీసులు. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు సెషన్స్ జడ్జి. మహానంది క్షేత్రంలో వారం రోజులు బ్రేక్ ఇచ్చాక స్వేచ్ఛగా సంచరిస్తూ కలకలం సృష్టించింది చిరుత. క్షేత్రం సమీపంలోని గోశాల వద్ద సంచరించింది. కొద్దిసేపు అక్కడే టచ్చాడి గ్రీన్ మ్యాట్ కింద నుండి లోపలికి దూరడానికి ప్రవేశించింది. కానీ అలర్ట్ గా ఉన్న కాపలదారులు కేకలు వేయడంతో తప్పించుకొని పోయింది చిరుత. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గోశాల వద్దకు చిరుత రావడం 6వసారి. నెల క్రితం ఈ ప్రాంతాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు సందర్శించి సమీక్షించి గోశాలను తరలించమని సలహా ఇచ్చారే కానీ చిరుతను పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈసారి
ఆవులని టార్గెట్ చేసి గోశాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది చిరుత. అటవీశాఖ అధికారులు గోశాల వద్ద బోన్లను పెట్టి చిరుతను బంధించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు, భక్తులు. నంద్యాల జిల్లా పైడాల మండలం ముచ్చుమర్రికి అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే తీసుకుని వచ్చాడు. వివరాలకు వెళ్తే ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దర్గయ్య ముచ్చుమర్రి గ్రామంలో ఉన్న తన అత్తగారింటికి వెళ్లడానికి ఛార్జీకి డబ్బులు లేకపోవడంతో రాత్రి ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు చక్రం హోటల్ సమీపంలో పార్క్ చేసిన బస్సును వేసుకుని వెళ్లాడు. తర్వాత ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ లో బస్సును అప్పచెప్పి ఇది ఆత్మకూరు బస్సు అని ఎవరో ఇక్కడ వ్యక్తి వెళ్లిపోయారని పోలీసులకు చెప్పాడు. దీంతో దుర్గయ్య బంధువులను పిలిపించి విచారించిన పోలీసులకు బంధువులు దగ్గరకు మతి స్థిమితం సరిగా లేదని, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పడంతో బస్సును ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కు సమాచారం అందించి బస్సును ఆత్మకూరుకు పంపించారు. రామకృష్ణ ఆటానమస్ డిగ్రీ కళాశాలలో డబ్బులు ఇస్తే విద్యార్థులను పాస్ చేస్తారు అనే విషయము ప్రిన్సిపల్ నోటీస్ కు దృష్టికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ సుబ్బయ్య మాట్లాడుతూ ఇలాంటి సంస్కృతి తమ కళాశాలకు లేదని, ఇలాంటి వదంతులను నమ్మొద్దని, ఎవరైనా ఇలాంటి విషయాన్ని నమ్మి డబ్బులు ఇచ్చి ఉన్న ఎడల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. కాబట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కళాశాలకు ఇలాంటి సంస్కృతి లేదని, గత 40 సంవత్సరాలుగా కళాశాలను ఎంతో క్రమశిక్షణ విద్యా బుద్ధులతో తీర్చిదిద్దామని, అందువలన ఇలాంటి వదంతులను విద్యార్థులు తల్లిదండ్రులు నమ్మొద్దని, ఒకవేళ అలాగా ఎవరైనా చేసి ఉన్న ఎడల డబ్బులు ఇచ్చి నష్టపోయిన ఎడల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని, తగిన పరిహారము పొందాలని, లేకపోతే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కళాశాలలో డబ్బులు ఇస్తే పాస్ చేస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయము నా నోటీస్కు రావటం జరిగింది. కళాశాలలో అలాంటి కల్చర్ లేదు. ఎవరైనా విద్యార్థులు మోసపోయి డబ్బులు ఇచ్చి ఉంటే అలాంటి వారి నుండి డబ్బులు వసూలు చేసుకోవటానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తిరిగి వసూలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ విషయాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, ప్రజలు గుర్తించవలసిందిగా కోరడమైనది. నంద్యాలలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే తమిళనాడు మహబూబ్ నగర్, ఐజా, వనపర్తి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు నుంచి శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే తీసుకుని జగజ్జనని అమ్మవారికి సమర్పించారు. మేళ తాళాలు, చక్క భజనలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవంగా చీర, జాకెట్, కుంకుమ, పసుపు, గాజులు, ఆకువక్కలు, వివిధ రకాల మిఠాయిలు, పిండి వంటలు, పూల పండ్లు తదితరులు వస్తువులను తీసుకుని వచ్చి శ్రీ జగజ్జనని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర తీసుకురావడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు.
2024 నుంచి 25 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్రం నుంచి శ్రీ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారు పాలిసెట్ 2024 స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ యుఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు వివిధ డిప్లొమా కోర్సులలో 30 ఖాళీ సీట్లు మరియు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 18 ఖాళీ సీట్లు మిగిలాయని, ఈ ఖాళీ సీట్ల భర్తీ కొరకు జూలై 31వ తేదీన రిజర్వేషన్ పాటిస్తూ స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ జరుపుతామని తెలియజేశారు. నమస్కారం అండి. స్పాట్ అడ్మిషన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో చేరడానికి అభ్యర్థులు చాలా రోజులు ఎదురు చూస్తున్నారు. దానికి తగిన నోటిఫికేషన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేశారండి. దీని ప్రకారము ఈ నెల 31వ తారీఖున స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. ఈ స్పాట్ అడ్మిషన్స్కి అప్లికేషను కొన్ని సర్టిఫికెట్స్ జెరాక్స్ జత చేసి మన దగ్గర 29 లోపు మనకు అందజేయాల్సి ఉంటుందండి. దాని ద్వారా మెరిట్ లిస్ట్ తయారు చేసి దానికి తగిన రిజర్వేషన్ ఆధారితంగా మనం ప్రవేశాలకి జరపడం జరుగుతుందండి. మన దగ్గర దాదాపుగా 30 అన్ని బ్రాంచ్లు కలిపి 30 దాకా సీట్లు ఖాళీలుగా ఉన్నాయి. ఇది కాకుండా అదనంగా ఒక 18 ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఓసీ వాళ్ళకి ఒక సీట్లు కేటాయింపు జరిగిందండి. వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సిన సర్టిఫికెట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే, అలాగే స్టడీ సర్టిఫికెట్స్, ఆ తర్వాత 10th క్లాస్ సర్టిఫికెట్, పాలిసెట్ ర్యాంకు, ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఒరిజినల్స్ తెచ్చుకొని దాంతోపాటు జెరాక్స్ సెట్లు 3 సెట్లు తెచ్చుకోవాలి. దీంతోపాటు 4,700 రూపాయల ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు ఓసీబీసీ అయితే 1,100, అలా ఎస్సీ ఎస్టీ అయితే దానికి అదనంగా 350 రూపాయలు తీసుకొచ్చుకుని అక్కడక్కడే స్పాట్లో పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గేటు వసూలు సైకిల్ స్టాండ్ కొరకు నిర్వహించిన వేలం పాటకు ఎవరు రాకపోవడంతో వాయిదా అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి. నంద్యాల పాణ్యం బేతంచెర్ల ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడి వాహనదారులను వణికించిన పాణ్యం చెంచుదారి దోపిడీ ముఠాకు 2 ఏళ్లు జైలు శిక్ష. మహానంది క్షేత్రంలో వారం రోజుల బ్రేక్ ఇచ్చాక స్వేచ్ఛగా సంచరిస్తూ కలకలం సృష్టించింది చిరుత. గోశాల దగ్గర చిరుతను చూసిన కాపలదారులు కేకలు వేయడంతో వెళ్లిపోయిన చిరుత భయాందోళనలో భక్తులు, స్థానికులు. ఉచ్చుమరిలో ఛార్జీకి డబ్బులు లేవని అక్కడే ఉన్న ఆర్టీసీ బస్సును అత్తారింటికి తీసుకెళ్లిన అల్లుడు, పరుగులు తీసిన ఆర్టీసీ సిబ్బంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువ సాగునీటి రిజర్వాయర్లకు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నీటిని విడుదల. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో డబ్బులిస్తే విద్యార్థులు పాస్ చేస్తాం, డబ్బులు వసూలు వదంతులను నమ్మొద్దు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుబ్బయ్య. కృష్ణమ్మ వడిలోకి సంగమేశ్వరుని ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణ జలాలు. నంద్యాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ వెల్లడి. అమ్మదేవి జగజ్జనని మాతాకి జై అంటూ ఊరేగింపుగా అమ్మవారిని పుట్టింటి పట్టు చీర సారే సమర్పించిన తమిళనాడు మహబూబ్ నగర్ వాసులు. శ్రీశైలం రిజర్వాయర్ కు ఎంతకాలం వరద వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒకవైపేమో ప్రాజెక్టులు నిండక ముందే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నారు. మరోవైపు కరెంటు ఉత్పత్తి పేరుతో అడుగు వరకు నీటిని తోడిస్తున్నారు బొజ్జ దశరథరామరెడ్డి. ఇంతతో సమాప్తం. నమస్కారం.